ప్రజలకు మేలు చేసేటటువంటి విధానంలో వారు లేరు అనేటటువంటి కూర్చోలేనటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. పిఠాపురంలో చూసాం, అదే రకం మమ్మీలవరి నియోజకవర్గాల్లో చూస్తున్నాం. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయంగా, ఇంత అశాస్త్రీయంగా పన్నుల్ని 400% పెంచినటువంటి సందర్భం ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల్ని మనం ప్రస్తుతిస్తే, ప్రజలందరూ అడిగితే దున్నపోతు మీద వర్షం పడిన చందాన ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనబడతా ఉంది. మనకు తెలిసి ఇవాళ ఉన్నటువంటి విధానం ఈ పన్నుల పెంపులో, ఇంటి పన్నుల పెంపులో సంవత్సరానికి 5% పెంచాలనేది మనకు ఉన్నటువంటి విధానం. ఇది అసెంబ్లీలో చర్చించారు. గతంలో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటి పన్నుల్ని 5% పెంచాలనేటువంటిది ఇవాళ వరకు నడుస్తున్నటువంటి కార్యక్రమం 2000 సంవత్సరం నుంచి. ఇవాళ ఈ 2017-18కి దాదాపుగా 400% పన్నులు పెంచినటువంటి నేపథ్యం. ఎవరికైనా 200 రూపాయలు పన్నున్నటువంటి పేదవాడికి ఇవాళ 2000 రూపాయలు కట్టుకునేటువంటి పరిస్థితి. 300 ఉన్నవాడికి 3000. అలా చూసుకుంటే ఈ పన్నుల పెంపకానికి ఒక శాస్త్రీయత లేదు, ఒక విచక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. మొత్తానికి సామాన్యుడు నడ్డి విరవడానికి మాత్రమే పన్నులు బాగుతున్నట్టు బాగుతూ ఉన్నారు. తీరా ఇదేంటి అన్యాయం, ఇంత దారుణంగా పెంచేశారేంటంటే, మేము జీతాలు ఇవ్వాలి కదా, సౌకర్యాలు కల్పించాలి కదా అని. ఇవాళ రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గంలోని ఏ పంచాయతీలో చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయం కూడా కలగజేయటం లేదు. మంచినీరు కానీ, విద్యుత్ శక్తి కానీ, లేకపోతే పారిశుధ్యం కానీ, వీటన్నిటి విషయంలో కూడా పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నారు. దాంతోపాటు జీతాలు ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా వారు తినేశారు. మొత్తం వచ్చిన పన్నుల్ని అధికారులు తినేసి ఇవాళ కట్టవలసిన డబ్బుని పేద ప్రజలు నడ్డి విరిచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేకిస్తున్నటువంటి విధానంలో అందరికంటే ముందు మేల్కొని ఈ పన్నుల విధానం అశాస్త్రీయం, దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ధవళేశ్వరం గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఈ జిల్లా మొత్తంలో కాదు, రాష్ట్రం మొత్తం మీదుగా ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లి పన్నులు తగ్గించే వరకు కూడా విశ్రమించమనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ మా యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గతంలో చూస్తే కాతేర్లాంటి పంచాయతీలో ఎన్నో అక్రమాలు జరిగాయి. దాదాపు 1.5 కోటి వరకు నిధులు దుర్వినియోగం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు పంచాయతీల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాలు కూడా లేవని స్పష్టంగా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే గడిచిన 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి అసలు పంచాయతీ విషయంలో? మీకు కరెక్ట్గా చెప్పాలి, ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున చేస్తుంది అని చెప్పి ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి, సామాన్య ప్రజలు నడ్డి విడగొట్టాలి కొత్త పద్ధతిలో కనుక్కున్న దాంట్లో ఇదొక ఉదాహరణ. ఈ పన్నుల పెంపు ఎందుకంటే ఇది గత సర్పంచులు 2015లో కమిషనర్ గారు ఈ జీవోని రామాంజన్ గారు ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిగా దీన్ని ట్రయల్ బేసిక్గా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలెట్టారు. నల్లజర్ల అనే గ్రామంలో మొదలెట్టినప్పుడు ఆ రోజే సర్పంచుల సమైక్య పోరాటం తరపున మేము అందరం కూడా చాలా మందిని పోజేసుకుని అడుగుతూ జరిగింది. వాళ్ళు ఎంతసేపు టెక్నికల్గా ఏ విధంగా చూపెడతారంటే 12.5 పైసల నుంచే 50 పైసల మధ్యలో పెంచుతున్నాం, మీకు భారం ఏంటని చెప్పి అడుగుతున్నారు. కానీ చాలా తప్పు. ఏ విధంగా ఎంత తెలివితేటలో మోసపూరితంగా చేస్తారంటే ఉదాహరణ నీటి తీరువ వాటర్ సప్లై చేసినందుకు 20% ప్రత్యేకం, అదేవిధంగా లైటింగ్ ఇచ్చినందుకు 10% అదనం, అదేవిధంగా డ్రైనేజ్ చేసినందుకు 10% అదనం, అదేవిధంగా లైబ్రరీ రన్ చేసినందుకు 8% అదనం. గతంలో ఎప్పుడు కూడా ఇలా విడివిడిగా ఉండి కాదు, మేము ప్రజల దగ్గర చేసిన పన్నులు వసూలు చేసుకుని ఆ పన్నులతో ఇవన్నీ కూడా నిర్వహించుకునేవారు. ప్రభుత్వం ఎంతసేపు ప్రజాస్వామ్యాన్ని చంపేసే విధంగా అదేవిధంగా పంచాయతీలు పక్కన పెట్టే విధంగా చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇదే విధంగా పర్సనేజ్ విధంగా లేకపోతుంటే చాలా, ఎందుకంటే సామాన్యుడికి ఉదాహరణ చెప్పాలంటే 500 ఉన్న ఈ ధవళేశ్వరం గ్రామంలో గతంలో 500 వచ్చేది ఈరోజు 4000 చిల్లరలో వచ్చే పరిస్థితి వస్తుందంటే మరి ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రజలు మోసం అంటే 2 విధాలుగా వెళ్తుంది. ఎక్కడ ఏ విధంగా దోచుకుందానో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారో దాని మూలధనాన్ని ఎలా సేకరించాలని చెప్పి కింద స్థానికంగా అధికారులందరూ కూడా ఉసుకెళ్ళిపోతున్నారు.
పంపుతారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా ఈ పనులు తగ్గేదాకా మొట్టమొదటిగా ఎక్కడైతే మొదలెట్టారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వాళ్ళ ఆలోచన కూడా ఎంత ప్లానింగ్ ఉంది. ఈ 2 జిల్లాలో ఎవరు మాట్లాడరు, ఆ 2 జిల్లాలో కడతారు, మిగతా చోట్ల కూడా కట్టమని ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. తప్పకుండా ఎక్కడి నుంచే నీ ఉద్దేశానికి చెప్పు దెబ్బకి తగిలిస్తాం. మా జగన్ గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ధరలు తగ్గించేదాకా మేము విశ్రమించలేమని పోరాడతాం. పన్నుల రేట్లు అయితే పదుల సంఖ్యలో పెంచుతున్నారు, పన్నులైతే 10 చేస్తున్నారు. కానీ పంచాయతీ కార్మికులకు ఖాతీరు తీసుకున్న 5-6 నెలలు కానీ మిగతా చోట్ల కూడా 5-6 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా లేవు. కొన్ని పంచాయతీలు మీరైతే ప్రత్యక్షంగా చూశారు. మొత్తం ఎలా చూడొచ్చు, దీని పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంచాయతీల్లో పారిశుద్ధ్యం లేదు, అలాగే వాటర్ సప్లై లేదు. మరి ఎంతోమంది వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాతేరు గ్రామంలో కూడా మేము గడప తిరిగినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైనేజ్ వాటర్లు ఈ విషయంలో అందరూ కూడా గగ్గోలెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఏ విధంగా కూడా ఆలోచన లేకుండా ఈ విధంగా పన్నులు పెంచుతాం అన్నది చాలా దారుణమైన విషయం. దానికి ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా మరి 500 రేట్లు 600 రేట్లు కూడా ఈ పన్నులు పెంచేశారు. మరి సామాన్యులు అందరూ కూడా గగ్గోలెట్టి రోడ్డుని పడే పరిస్థితి. ఏదో ట్రయల్ రన్గా మన 2 జిల్లాలనే పెట్టినట్టు ప్లాన్ చేశారు. ఇది మరి ఈ పరిస్థితి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచిన పన్నులు ఉపసంహరించాలి. అలాగే గతంలో పద్ధతి ప్రకారంగా 5% కంటే ఎక్కువ కూడా పెంచుతాకి వీల్లేదు. తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు మరి ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మా ఈ 21 పంచాయతీకి కూడా ఎలక్షన్లు జరిపించి ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి పెంచాలి తప్ప ఈ విధంగా పెంచుతాం అన్నది ఎవరు కూడా అంగీకరించరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఈ పోరాటానికి శ్రీకారం చుట్టింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెంచిన పన్నులు ఉపసంహరించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం.